Hi, hello, welcome to my channel. My name is Manasa. Determine the range of x plus 2 by 2x square plus 3x plus 6 for x belongs to R. ఇచ్చిన ఎక్స్ప్రెషన్ యొక్క రేంజ్ అని కనుక్కోమంటున్నాడండి. ఏమంటున్నాడంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఎక్స్ అనేది రియల్ అయినప్పుడు లెట్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 బై 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 6. ఇప్పుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని వై అనుకున్నానండి. నెక్స్ట్ ఇప్పుడు డివైడ్లో ఉంది కాబట్టి ఈజ్వల్ టు ఎవరితో మల్టిపుల్ అవుతుంది కాబట్టి వై ఇంటూ 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2. వైతో ఈ 3 ఎక్స్ప్రెషన్స్ని ఈ 3 టర్మ్స్ని మల్టిప్లై చేస్తున్నానండి. 2x స్క్వేర్ వై ప్లస్ 3xy ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2. నెక్స్ట్ ఇది ప్లస్ ఎక్స్ ఈజ్వల్ టు ఎవరికి వస్తే మైనస్ ఎక్స్ అవుతుంది. ప్లస్ 2 ఈజ్వల్ టు ఎవరికి వస్తే మైనస్ 2 అవుతుంది. అంటే ఎక్స్ ప్లస్ 2ని ఈజ్వల్ టు ఎవరికి తీసుకొచ్చానండి. అంటే మైనస్ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, ఇక్కడ డబల్ లైన్ గీసాను చూడండి. ఇది 3xy, ఇది మైనస్ ఎక్స్. ఈ 2 టర్మ్స్లో నుంచి ఎక్స్ కామన్ తీస్తున్నాను. ఇక్కడ 2x స్క్వేర్ వై ప్లస్ ఈ 2 టర్మ్స్లో నుంచి ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ 3y మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఇక్కడ టిక్ పెట్టాను చూడండి, ఆ రెండు ఒక చోట రాస్తున్నాను. 6y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఏ ఫామ్లో ఉందంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 ఫామ్లో ఉంది. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ మల్టిపుల్ ఏ, ఎక్స్ మల్టిపుల్ బి, కాన్స్టెంట్ సి. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మల్టిపుల్ ఎంత? 2y. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2y. నెక్స్ట్ ఎక్స్ మల్టిపుల్ బి, సో బి ఈజ్ ఈక్వల్ టు 3y మైనస్ 1. కాన్స్టెంట్ సి ఈజ్ ఈక్వల్ టు 6y మైనస్ 2. ఇక్కడ సమ్లో ఏమి ఇచ్చాడంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అన్నాడు. అంటే ఏమి ఇచ్చినట్టు అంటే సిన్స్ ఎక్స్ ఈజ్ రియల్ అని ఇచ్చినట్టు. సో సిన్స్ ఎక్స్ అనేది రియల్ కాబట్టి ఎక్స్ రియల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ రియల్ అంటే మీన్స్ డెల్టా గ్రేటర్ దాన్ అది ఈక్వల్ టు 0. డెల్టా మీన్స్ బీ స్క్వేర్ మైనస్ 4ac. సో బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ అది ఈక్వల్ టు 0. ఇక్కడ బీ స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ అది ఈక్వల్ టు 0 రాశానండి. అంటే బీ స్క్వేర్, బీ అంటే 3y మైనస్ 1 కదా, 3y మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4, ఏ అంటే 2y, సి అంటే 6y మైనస్ 2 విచ్ ఇస్ గ్రేటర్ దాన్ అది ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే 3y మైనస్ 1 హోల్ స్క్వేర్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో రాస్తున్నాను. ఏ ప్లేస్లో 3y ఉంది, బి ప్లేస్లో 1 ఉంది. సో 3y హోల్ స్క్వేర్ అంటే 9y స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మీన్స్ 1 మైనస్ 2ab, 2 1s are 2, 2 ఇంటూ 3y 6y మైనస్ 2ab కాబట్టి మైనస్ 6y. నెక్స్ట్ మైనస్ 4 2s are 8y ఇంటూ 6y మైనస్ 2 గ్రేటర్ దాన్ అది ఈక్వల్ టు 0. మైనస్ 8yతో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తున్నానండి. ఈ సేమ్ యాస్టీజ్ రాసేసుకుని మైనస్ 8 6 are 48, y ఇంటూ y స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 2s are 16y గ్రేటర్ దాన్ అది ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ డబల్ లైన్ గీసాను చూడండి. ప్లస్ 16yలోంచి మైనస్ 6yని మైనస్ చేస్తే 10y, అలాగే మైనస్ 48y స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్. అంటే ఇప్పుడు ఇది రెండిట్లో ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే కనుక మ్యాక్సిమంలోంచి మినిమం వాల్యూని తీసేయాలి. 48లో నుంచి 9 తీసేస్తే మైనస్ చేస్తే 39. హయ్యెస్ట్ నెంబర్ ముందున్న సైన్ వేయాలి కాబట్టి మైనస్ 39y స్క్వేర్ ప్లస్ 10y ప్లస్ 1 గ్రేటర్ దాన్ అది ఈక్వల్ టు 0. ఎప్పుడు కూడా ఇక్కడ y స్క్వేర్ అంటే పాజిటివ్ వాల్యూ ఉండాలి, కానీ నెగిటివ్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే మైనస్ని కామన్ తీస్తున్నాను మొత్తం ఎక్స్ప్రెషన్ నుంచి. సో సింబల్స్ చేంజ్ అయ్యి చూడండి, 39y స్క్వేర్ మైనస్ 10y మైనస్ 1. ఇప్పుడు మైనస్ కామన్ తీసి క్యాన్సిల్ చేస్తున్నాను కాబట్టి ఎప్పుడైనా సరే గ్రేటర్ దాన్ అది ఈక్వల్ టు ఉన్నప్పుడు మైనస్ క్యాన్సిల్ చేస్తే కనుక అది ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోతుంది, అంటే లెస్ దాన్ అది ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇలా దీనికి ఫ్యాక్టర్స్ కడుతున్నానండి. 39 ఇంటూ మైనస్ 1 మైనస్ 39. నెక్స్ట్ మైనస్ 13 ఇంటూ 3 ఈజ్ ఆల్సో మైనస్ 39. మైనస్ 13 నుంచి 3 మైనస్ 13 ప్లస్ 3 అంటే మైనస్ 10.
మల్టిప్లై చేస్తేనేమో చివరి రావాలి, అంటే ఈ రెండు మల్టిప్లై చేసి -39 రావాలి. సింప్లిఫై చేస్తేనేమో -10 రావాలి. తెలుసు కదండి ఫ్యాక్టర్స్. నెక్స్ట్ -10y బదులు ఏం పెడుతున్నాను, -13y + 3y అని రాశాను. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్లోంచి 13y కామన్ తీస్తే 3y - 1 ప్లస్ ఈ 2 టర్మ్స్లోంచి 1 కామన్ తీస్తే 3y - 1 విచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 3y - 1ని ఇక్కడ చూడండి, ఇక్కడ 3y - 1 ఉంది, ఇక్కడ 3y - 1 ఉంది. ఈ 2 టర్మ్స్లో నుంచి 3y - 1 కామన్ తీస్తే 13y + 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో -1/13 less than or equal to y which is less than or equal to 1/3. ఒకవేళ ఇది ఈక్వల్ టు 0 చేస్తే 3y - 1 0 అయితే y వాల్యూ ఏమవుతుంది, 1/3 అవుతుంది. 13y + 1ని 0 చేస్తే y వాల్యూ ఏమవుతుంది, -1/13. ఎప్పుడైనా కానీ ఎక్స్ప్రెషన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే ఇన్ బిట్వీన్ మినిమం వాల్యూ అండ్ మ్యాక్సిమం వాల్యూ మధ్యలో ఉంటుంది. సో మినిమం వాల్యూ నెగిటివ్ కాబట్టి -1/13 less than or equal to y which is less than or equal to 1/3. So y belongs to closed interval -1/13, 1/3. Hence the range of the given expression is -1/13, 1/3. Hence proved. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.